నమస్కారం అండి అందరికీ. నేను శ్రీకాంత్. ఈరోజు మీకు తెలియజేస్తున్నది ఏమిటంటే కాలభైరవ స్వామి యొక్క అద్భుతమైనటువంటి దివ్యమైనటువంటి ఆ కాశీ కాలభైరవుడి యొక్క మహామంత్రం గురించి. ఈ మంత్రం వలన ధనాకర్షణ, జనాకర్షణ, ధైర్యము, విజయము, కోరుకున్న కోరికలు నెరవేరడము మరియు అప్పుల బాధలు తీరడానికి ఈ అద్భుతమైనటువంటి కాలభైరవ మంత్రాన్ని మీకు తెలియజేస్తున్నాం. ఆ మంత్రము నామము ఏమిటంటే కాలభైరవ స్వామి యొక్క కాశీ కాలభైరవ స్వామి యొక్క బీజాక్షర సహిత అద్భుతమైనటువంటి ఈ మంత్రాన్ని చేసుకున్న వారికి అద్భుతమైనటువంటి అప్పుల బాధలు తీరడమే కాకుండా కష్టాలు నష్టాలు దూరం అవుతాయి. కనుక సుఖము, ఆరోగ్యము, ఐశ్వర్యము మరియు ధన సౌఖ్యాలు పొందగలరు. మనో అభిష్టాలు తీరడానికి కాలభైరవ స్వామి యొక్క దివ్య మంత్రాన్ని మీరు ప్రతి సోమవారము కూడా తెల్లవారుజామున మీ పూజా మందిరంలో కూర్చొని కాలభైరవ స్వామి చిత్రపటం ఉంటే చిత్రపటానికి కానీ దీపారాధన చేసి 108 పుష్పాలు సిద్ధం చేసుకుని దీపారాధన చేసి పూజ చేస్తూ ఆ కాలభైరవ స్వామి నామాన్ని మంత్రాన్ని మీకు తెలియజేస్తున్నాం. ఓం హ్రీం బటుకాయ, ఓం హ్రీం బటుకాయ ఆపదోద్ధారణాయ కురుకురు బటుకాయ హ్రీం ఓం. ఓం హ్రీం బటుకాయ ఆపదోద్ధారణాయ కురుకురు బటుకాయ హ్రీం ఓం. ఓం హ్రీం బటుకాయ ఆపదోద్ధారణాయ కురుకురు బటుకాయ హ్రీం ఓం. ఓం బటుకాయ ఆపదోద్ధారణాయ కురుకురు బటుకాయ హ్రీం ఓం. ఓం బటుకాయ ఆపదోద్ధారణాయ కురుకురు బటుకాయ హ్రీం ఓం. ఓం హ్రీం బటుకాయ ఆపదోద్ధారణాయ కురుకురు బటుకాయ హ్రీం ఓం. ఓం బటుకాయ ఆపదోద్ధారణాయ కురుకురు బటుకాయ హ్రీం ఓం. ఈ అద్భుతమైనటువంటి నామాన్ని మంత్రాన్ని కాలభైరవ స్వామి బీజాక్షర సహిత మంత్రాన్ని 108 సార్లు కానీ 1000 సార్లు కానీ లేదా 5020 సార్లు కానీ జపించిన వారికి ధనలాభము మరియు ధనాకర్షణ, జనాకర్షణ మరియు అదృష్టము మరియు అన్ని కోరికలు సిద్ధిస్తాయి. కనుక ఈ అద్భుతమైన మంత్రాన్ని ఆ కాశీకాల భైరవుడు కరుణా కటాక్ష వీక్షణాన్ని మీకు కలగాలని మేము కోరుకుంటున్నాం. కనుక ఈ నామముతో 108 పుష్పాలతో 108 సార్లు పుష్పాలతో పూజ చేయాలి. కాలభైరవ స్వామికి పూజ చేసిన తదుపరి అగరవత్తులతో ధూపం ఇచ్చిన తదుపరి ఒక బెల్లం కానీ చిన్న ముక్క బెల్లం కానీ లేదా ఖర్జూర పళ్ళు కానీ మరియు నైవేద్యం పెట్టవలసి ఉంటుంది. మరియు ఒక కొబ్బరికాయ కొట్టాలి. స్వామి కొట్టి నైవేద్యం పెట్టాలి. కొబ్బరికాయ కొట్టిన నైవేద్యం పెట్టేయాలి. ఈ బెల్లము మరియు ఖర్జూరపు మరియు ఖర్జూరపు పచ్చికాయలు, పండు కాకుండా పచ్చికాయలు కూడా కొంచెం దంచి లోపల ఉన్నటువంటి ఆ ఖర్జూరంలో ఉన్నటువంటి అది గింజ తీసేసి కొంచెం గుంజు కూడా పెట్టచ్చు. పచ్చి గుజ్జు పెట్టచ్చు. మరియు ఖర్జూర పండు, ముగ్గిన ఖర్జూర పండు నైవేద్యం పెట్టచ్చు. అది ఒక ప్రయత్నము. మరియు అరటిపళ్ళు, కొబ్బరికాయ కొట్టి నైవేద్యం పెట్టడం. ఈ 4 రకాల పదార్థాలు కాలభైరవ స్వామికి నివేదించాలి. నివేదించిన తదుపరి కర్పూర హారతి ఇచ్చి అక్కడే కూర్చొని కర్పూర హారతి చేసిన తదుపరి అక్కడే కూర్చొని ఈ మంత్రాన్ని
జపం చేయాలి. స్మరించడం, పఠించడం, జపించడం వలన శుభం కలుగుతుంది. కాలభైరవ స్వామి అనుగ్రహం వలన స్వర్ణాకర్షణ కలుగుతుంది, అలాగే జనాకర్షణ కలుగుతుంది, అలాగే కోరుకున్నటువంటి మనసులో కోరికలు నెరవేరుతాయి. కనుక విద్య, ఉద్యోగం, వ్యాపార అభివృద్ధి జరుగుతుంది. కనుక అన్ని రంగాల్లో విజయం పొందగలరు. కనుక మీకు తెలియజేస్తున్న ఈ కాలభైరవ స్వామి యొక్క పూజ మంత్ర పరిహారాన్ని పాటించండి. కాలభైరవ స్వామి అనుగ్రహం పొందండి. కనుక ఇంకొకసారి మీకు తెలియజేస్తున్నాం, అక్కడే కూర్చొని జపించండి. ఓం ఓం హ్రీం ఓం హ్రీం బటుకాయ ఆపదోద్ధారణాయ కురుకురు భటుకాయ హ్రీం ఓం. ఓం బటుకాయ ఆపదోద్ధారణాయ కురుకురు బటుకాయ హ్రీం ఓం. ఓం హ్రీం బటుకాయ ఆపదోద్ధారణాయ కురుకురు భటుకాయ హ్రీం ఓం. ఓం హ్రీం బటుకాయ ఆపదోద్ధారణాయ కురుకురు భటుకాయ ఓం హ్రీం. ఓం హ్రీం బటుకాయ ఆపదోద్ధారణాయ కురుకురు బటుకాయ హ్రీం ఓం. ఈ అద్భుతమైనటువంటి కాలభైరవ స్వామి నామాన్ని, మంత్రాన్ని మీరు భక్తి శ్రద్ధలతో 21 సోమవారాలు కానీ, మరియు మీకు ప్రతి సోమవారం కానీ, వారాలు కాకుండా మామూలుగా ప్రతి సోమవారం చేసుకోవడం వల్ల కాలభైరవ స్వామి అనుగ్రహం కలుగుతుంది. కనుక ఈ మంత్రాన్ని ప్రతిరోజు ఉచ్చరించవచ్చు. తెల్లవారుజామున 12 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు, మరియు తెల్లవారుజామున 5 గంటల నుంచి ఉదయం సూర్యోదయం కాకముందు 5:30 వరకు, 3 నుంచి తెల్లవారుజామున 3:10 నుంచి తెల్లవారుజామున ఉదయం సూర్యోదయం 5:30 వరకు మీరు ఈ కాలభైరవ స్వామి యొక్క నామాన్ని, మంత్రాన్ని 108 సార్లు లేదా 1000 సార్లు మీ శక్తి మేరకు జపించండి. కాలభైరవ స్వామి అనుగ్రహం పొందండి. కనుక మరిన్ని మంచి వీడియోల కోసం చూడండి మా ఛానల్. నమస్కారం. ఓం భం భైరవాయ నమః.